హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిశా రుచులు. ఈరోజు మన ఛానల్‌లో టేస్టీ చికెన్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. జ్యూసీగా, స్పైసీగా చాలా బావుంటుంది. ఇది నార్మల్ రైస్‌తోనే చేస్తున్నాను. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇంకాస్త నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవటం వలన బాగుంటుంది టేస్ట్. ఇందులో హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో నేను మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలు ఒక 4, 5 పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేయించుకోవాలి. మరీ బ్రౌన్ కలర్గా వేయించుకోవద్దండి. ఉల్లిపాయలు మగ్గిపోతే సరిపోతుంది మనకి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. లేకపోతే మనకి పచ్చివాసనగా ఉంటుంది, టేస్ట్ అంత బాగోదు. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక మనం కడిగి పెట్టుకుంటాం కదా చికెన్ పీసెస్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఈ చికెన్ ముక్కలన్నిటికీ పసుపు అనేది చక్కగా పట్టి కాస్త వేగుతుంది. ఇప్పుడు మనం ఈ చికెన్ పీసెస్కి తగ్గట్టుగా సాల్టు, కారం ఇంకా మసాలా గుండ కొద్దిగా వేసుకొని శుభ్రంగా వేయించుకోవాలి. ఈ స్పైసెస్ మాత్రం మనం ఈ చికెన్ కోసమే వేయాలి. వట్టి చికెన్ కోసమే మనం ఇవి వేసుకుంటే చికెన్ ముక్కలు అనేవి చాలా రుచిగా వస్తాయండి. మనం బిర్యానీలో ఈ చికెన్ ముక్కలు మనకి చప్పగా ఉండకుండా మంచి టేస్ట్గా వస్తాయండి. చాలా బాగుంటాయి తినటానికి. చూసారు కదా, ఇప్పుడు కాస్త మూత పెట్టుకుంటే మనకి ఈ చికెన్ ముక్కలు అనేవి మగ్గి మనకి కారం, ఉప్పు, ఈ మసాలా ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టి మనకి రుచి అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కాస్త నీరు ఇంకిపోయాక ఇందులో ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకోవటం వలన మనకి బిర్యానీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం స్పైసెస్ అన్నీ వేసుకుంటాం కాబట్టి మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యం వేసుకుంటున్నానండి. బియ్యం వేసుకున్నాక కాస్త ఇవన్నీ బాగా కలిసేటట్టు మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాక బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అదైతే 1 టేబుల్ స్పూన్, ఇంకా చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఇంకా కారం కాస్త వేసుకోవాలి. వేసుకున్నాక ఇది శుభ్రంగా చక్కగా కలుపుకోవాలండి. చక్కగా కలుపుకున్న తర్వాత మనకి తెలిసిపోతుంది రైస్ అనేది కొద్దిగా వేగుతుంది అన్నమాట ఇందులో. ఇప్పుడు మనం ఇందులో అయితే వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్కి అయితే 2.5 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. ఇందులో కాస్త సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్నాక చక్కగా కలుపుకొని ఈ వాటర్ మనకి టేస్ట్ చూసుకోవాలండి. ఇందులో కాస్త కొత్తిమీరను కూడా మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కాస్త మనం టేస్ట్ చూసుకొని ఏది చాలకపోతే మనం మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 3 విజిల్స్ ఇచ్చానండి. చూసారు కదా, 3 విజిల్స్ వచ్చాక బిర్యానీ అయితే ఇలా వచ్చిందండి. చాలా చాలా జ్యూసీగా టేస్ట్గా చాలా బాగా వచ్చిందండి. ఈ చికెన్ పీసెస్ కూడా చాలా టేస్ట్గా వచ్చాయండి. ఇలా కానీ మనం చేసుకుంటే మనకి చికెన్ ముక్కలు కూడా తినడానికి బాగుంటాయండి. మీరు కనుక ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలామంది చాలా రకాలుగా బిర్యానీ చేసుకుంటారు. నేనైతే ఇలా చేసుకుంటాను ఎప్పుడైనా. ప్లీజ్ అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో అయితే నేనైతే ఒక ఎగ్ కూడా పెట్టాను. దీంతోపాటు చికెన్ గ్రేవీ కర్రీ ఇంకా పెరుగు పచ్చడి కూడా చేశానండి. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకున్నానండి. చాలా చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.